జిల్లా కలెక్టర్ మొట్టమొదలు మాట్లాడింది. ఆమె కంటే నేను ఎక్కువ ఇక రేవంత్ రెడ్డిని మెప్పియాలా, ప్రభుత్వాన్ని మెప్పియాలా, పొన్నం ప్రభాకర్ గారిని మెప్పియాలా అని చెప్పని ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా వినండి. హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మన మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు మరియు అందరు కార్పొరేటర్స్కి, జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా నేను చేసి జోడించి సాధారణంగా నమస్కారం తెలియపరిచేస్తూ ఈనాటి ఫిగర్స్ అన్ని చెప్తారు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవాలనేది చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయం చెప్తాను. మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా, అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ దాంట్లో రేషన్ కార్డు ప్రతికి వచ్చినారంటే 85%. ఇంకొకటి అర్థమైంది కదా మిత్రులారా, డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్, హూ సపోజ్ టు హ్యావ్ ది ఆన్ హిస్ హ్యాండ్స్ టిప్స్ మీద ఆయన ఎక్కువ డేటా ఉండవలసినట్టు ఒక పెద్ద మనిషి 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నాడు కదా. కలెక్టర్ అట్లనే అబద్ధం ఆడింది, సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట్లనే అబద్ధం ఆడిండు. వాస్తవం ఏంది అంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దాదాపు 6 లక్షల కార్డ్స్ను 6,47,479 కార్డ్స్ను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో 2016-17 నుండి మొదలుకుంటే 2022-23 వరకు 6,47,479 కార్డ్స్ను ఇచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ గారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకు తెలియనిస్తలేరు, అబద్ధం చెప్తా ఉన్నారు. తర్వాత ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉండి ఆయన కూడా అబద్ధం చెప్పినటువంటి ఒక విషయాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ కమిషనర్ గారు సివిల్ సప్లైస్ గారి పైన, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పైన అబద్ధాలాడి ప్రజలను తప్పుదోవ పట్టించి పాలక పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరు సివిల్ సర్వెంట్స్ పైన ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారంగా భారత న్యాయ సంహిత చట్టంలో ఉన్నటువంటి ఒక అంశాల ప్రాతిపదిక పైన, భారత రాజ్యాంగం ప్రాతిపదిక పైన వీళ్లపైన చర్యలు చేపట్టాలా, డిసిప్లినరీ యాక్షన్ చేపట్టాలా అని చెప్పని చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ లాడ్జ్ చేస్తూ ఉన్నాము. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు బట్ డిమాండ్స్ మాత్రం ఒకటి, వీరిద్దరి పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలా బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వీళ్ళిద్దరి పైన బిఎన్ఎస్ సెక్షన్ 78, 83, 191, 353 ప్రకారంగా క్రిమినల్ కేసెస్, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి అబద్ధాలు ఆడినందుకు వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి